తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం మన తెలుగు పాఠ్యభాగంలో 10వ పాఠమైన గోల్కొండ పట్టణము అనబడేటటువంటి ఈ గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి పదజాల వినియోగము మరియు భాషాంశాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పదజాల వినియోగంలో మొదటిగా ఇవ్వబడింది ఏముంది? భాషాంశాల్లో పదజాల వినియోగం. సొంత వాక్యాలను రాయమంటండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. ఈ సొంత వాక్యాలలో మొదటిగా ఇవ్వబడినటువంటి విషయం ఏమున్నది అంటే పుట్టినిల్లు. పుట్టినిల్లు అనే పదానికి మనం సొంత వాక్యం ఏమి రాయొచ్చు? భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మా దేశం లేదా భారతదేశం అని కూడా రాయొచ్చు. భారతదేశం సంస్కృతి మరియు సాంప్రదాయాలకు పుట్టినిల్లు. పుట్టినిల్లు. ఈ విధంగా పుట్టినిల్లు అనబడేటటువంటి పదాన్ని ఉపయోగించి రాయాలి. తర్వాత ఇవ్వబడినటువంటి మరొక పదం ఏముంది? ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇవ్వబడిన మరొక పదం వచ్చేసి పాటుపడడం అనబడే పదాన్ని ఇచ్చారు. పాటుపడడం అంటే పాటుపడడం. ఏదైనా ఒక విజయం సాధించాలంటే పడాలి. పాటుపడడం అంటే కష్టపడడం అని అర్థం. మనం ఇక్కడ ఏం రాద్దామంటే మన భవిష్యత్తు మంచిగా ఉండాలి, భవిష్యత్తు అనేది సుఖవంతంగా గడవాలి అంటే ప్రస్తుత సమయంలో మనం కష్టపడి చదవాలి. భవిష్యత్తులో సుఖపడాలి. భవిష్యత్తు సుఖంగా గడవాలంటే భవిష్యత్తు సుఖంగా గడవాలంటే ప్రస్తుతం పాటుపడక తప్పదు. పాటుపడాలి. ప్రస్తుత కాలంలో పాటుపడాలి. ఓకేనా? ఈ విధంగా పీడ వదలడం అంటే ఆ పరిస్థితి నుంచి బయటపడడం అని అర్థం అనమాట. పీడ వదలడం. దీనికి ఏం రాయొచ్చు? ప్రస్తుత కాలంలో మనం సమాజంలో అత్యధికంగా చూస్తున్నటువంటి ఈ అవినీతి లేదా నైతిక విలువలు లోపించడం అవి ఉన్నాయి కదా. మన దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదిలిపోవాల్సింది. దేశం బాగుపడాలి అంటే దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం ప్రాముఖ్యం. ఈ విధంగా రాయాలన్నమాట. పదాన్ని ఉపయోగించి మనం ఈ వాక్యాన్ని పూర్తి చేయాలి. తర్వాత ఉన్నటువంటి మరొక పదం ఏముంది? తలదాచుకోవడం అంటే మనకి రక్షణ కలిగించుకోవడానికి ఏదేని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఏర్పడేటటువంటి అవకాశం, తలదాచుకోవడానికి ఏర్పడేటటువంటి అవకాశాన్ని చూసుకోవడం అనమాట. తలదాచుకోవడం ముఖ్యంగా ఏంటి? ఏదైనా తుఫానులు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదైనా అసలు మనకి అక్కడ అవకాశం లేదు అనుకున్న సమయంలో తలదాచుకోవడానికైనా అక్కడ మనకి అవకాశం కల్పించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని వెతుక్కోవడం అనమాట. తలదాచుకోవడం. దీనికి ఏమి రాయొచ్చు అంటే తుఫాన్లకు ఇల్లు కూలిపోవడం, లేకపోతే వరదల సమయాల్లో ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నప్పుడు ప్రభుత్వం తలదాచుకోవడానికి ఎంతో సహాయకరంగా నిలబడింది. లేకపోతే తలదాచుకోవడానికి పక్క దేశం వాళ్ళు, పక్క ప్రాంతం వాళ్ళు ఎంతగానో సహకరించారు. ఆ విధంగా రాసుకోవచ్చు అనమాట. గత సంవత్సరంలో వచ్చిన వరదలకు గత సంవత్సరం వచ్చిన వరదలకు ఇళ్ళు కోల్పోయిన ప్రజలకు తలదాచుకోవడానికి ప్రభుత్వం సహకారాన్ని అందించింది.
లేకపోతే తలదార్చుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలు కాకపోయినా ఖాళీ భవనాలను ప్రభుత్వం అందించింది. తలదాచుకోవడం కోసం అనే పదాన్ని ఉపయోగించి రాయాలి. ఈ విధంగా మనం సొంత వాక్యం ఇవ్వబడినప్పుడు మనం ఆ పదాన్ని ఉపయోగించి రాస్తే కంపల్సరీగా అది ఒక మార్కు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతి పాఠంలో ఉన్న ఈ సొంత వాక్యాలను పద ప్రయోగంతో ఆ వాక్యాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ పదజాల వినియోగంలో ఇవ్వబడిన పాఠ వెనుకమాల ఇవ్వబడిన వీటి నుంచి 99% రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చెప్తున్నప్పుడు కూడా మీ పుస్తకం ఓపెన్ చేసి గమనించడానికి ప్రయత్నించండి. దానివల్ల మీరు మార్కు కోల్పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత క్రింది పదాలను వివరించి రాయమంటండి. అంటే ఇక్కడ ఒక పదం ఇచ్చి ఈ పదాన్ని వివరించి దీని ద్వారా ఒక వాక్యాన్ని మనం రాయాలట. చూడండి, ఇక్కడ పటాటోపము అని ఇచ్చిండు. పటాటోపము అంటే ఏంటంటే డాబు దర్పణము అని అర్థం. డాబు దర్పణం అంటే ఏంటి? ఇంకా దీన్ని కూలంకషంగా తెలుసుకున్నట్లయితే ఈ పటాటోపము అన్న పదాన్ని విడదీస్తే పటా ప్లస్ ఆటోపము, పటా ప్లస్ ఆటోపము, పటా ప్లస్ ఆటోపము అని దీన్ని విడదీసి రాసినప్పుడు వస్త్రం యొక్క ఆడంబరం అని అర్థం వస్తుంది. ఇంకా చెప్పాలంటే తమ గొప్పతనాన్ని, ఎవరైనా ఒక వ్యక్తి తమ గొప్పతనాన్ని తెలియజేయడం కోసం లేదా తన గర్వాన్ని ప్రదర్శించడం కోసం వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఉంటుంది కదా, వాళ్ళు ధరించినటువంటి వస్త్రధారణ వలన తెలియచేయాలి. అంటే మనం వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి కూడా అవతల వ్యక్తులు మనని తెలుసుకోవడం అంటే వీళ్ళు మంచి అంటే ఒక మంచి పరిస్థితిలోనే ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం వస్త్రధారణ, గర్వాన్ని డాబుని ప్రదర్శించడం కోసం వాళ్ళు చేసే వాళ్ళు ప్రదర్శించే వస్త్రధారణను తెలుసుకోవడమే ఈ పటటోపము అన్న పదానికి అర్థంగా చెప్పవచ్చు. మనం ఇక్కడేం రాయొచ్చు అంటే డాబు దర్పము ప్రదర్శనకు డాబు దర్పము ప్రదర్శనకు వ్యక్తి, డాబు దర్పము ప్రదర్శనకు వ్యక్తి చేసేటటువంటి ప్రయత్నం లేదా వ్యక్తి చేసేటటువంటి ఒక విషయంగా చెప్పవచ్చు అనమాట. తర్వాత అగ్రహారం అన్న పదానికి మనం విస్తరించి రాసినట్లయితే అగ్రహారం అంటే ఏంటంటారు? బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలనే అగ్రహారం అంటారు. బ్రాహ్మణుల కోసం పన్నులు మొదలైనవి కట్టనక్కర లేకుండానే రాజుల చేత దానంగా ఇవ్వబడిన భూమిని అగ్రహారం అంటారనమాట. అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఇంటికి ఇంటి పన్ను అని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకి మనం కడుతున్నాం. అప్పట్లో కూడా రాజులు ఆ పన్ను వసూలు చేసేవాళ్ళు అనమాట, ట్యాక్స్. ఆ వసూలు చేసేటటువంటి ఆ పన్నులు భాగంగా ఈ అగ్రహారం అంటే ఏంటంటే బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు నివసించడానికి ఏర్పాటు చేయబడిన నివాసాలు. ఈ నివాసాలకి వీళ్ళు పన్ను కట్టాల్సిన పని లేదు. వీటిని రాజుల వీళ్ళకి దానంగా ఇస్తారనమాట. రాజుల చేత దానం పొందబడినటువంటి ఆ నివాస స్థలాలనే అగ్రహారాలు అంటారు. ఓకేనా. తర్వాత మూడవది బంజారా దర్వాజా అనే పదాన్ని కూడా విస్తరించి రాద్దాం. చూడండి, వివరించి. ఇదేంటంటే బంజారాలు అని పిలువబడేటటువంటి లంబాడీలు ధాన్యం, ఉప్పు మొదలైన వాటిని గోల్కొండ కోటలోనికి తెచ్చే ప్రవేశ ద్వారాన్నే బంజారా దర్వాజా అని పిలుస్తారు. రాజుల కాలంలో ఈ బంజారాలు ధాన్యము, ఉప్పు మొదలైనటువంటి ఆ వస్తువులను ఆ యొక్క రాజుగారు నివసించేటటువంటి దివాన్ నివాసానికి తీసుకురావడానికి ఈ దర్వాజా ద్వారా వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చేటటువంటి ఈ దర్వాజా ఏమని పేరు పెట్టారంటే, వాళ్ళు బంజారాలు అంటే వాళ్ళ కులానికి ఉన్నటువంటి ఈ పేరు కాబట్టి, వీళ్ళు వచ్చే దర్వాజా కాబట్టి ఆ దర్వాజాకి బంజారా దర్వాజా అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఈ బంజారాలు ఉప్పు మరియు ధాన్యం తీసుకుని వచ్చే ద్వారమే బంజారా దర్వాజా. తీసుకొని వచ్చే ద్వారమే బంజారా దర్వాజా. బంజారాలు ఉప్పు ధాన్యము తీసుకుని వచ్చే దర్వాజాయే బంజారా దర్వాజా. ఓకేనా. తర్వాత ధర్మశాల అంటే ధర్మము కొరకు,
అన్నము మొదలైనవి దానం చేయడానికి కట్టిన ఇల్లు అనమాట. అన్నం ఇంకా సంబంధించినటువంటి అంటే పోషణకు కూడా మినిమం నిత్యావసరం కూడా లేనటువంటి వాళ్ళకి దానం చేయడానికి అక్కడ సమకూర్చబడి ఉన్నటువంటి నిత్యావసర ఆహార పదార్థాలు అవన్నీ కూర్చబడి ఉన్నటువంటి ఆ ప్రదేశం, దానికోసం కట్టినటువంటి ఇల్లునే ధర్మశాల అని చెప్పేసి అంటారు. దీనిని సత్రం అని కూడా అంటారు. దీనిలో యాత్రికులు ఉచితంగా నివసించవచ్చు అనమాట. ఎటువంటి డబ్బు అనేది చెల్లించుకోకుండా ఉచితంగా నివసించడానికి అవకాశం ఉన్నది ఏంటంటే ధర్మశాల. ధర్మశాల అంటే ధర్మము కొరకు అన్నము మొదలైనవి దానం చేయడానికి, ధర్మం కొరకు అన్నం మొదలైనవి దానం చేయడానికి కట్టిన ఇల్లు. ఇంకా మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి దీన్నే సత్రం అని కూడా అంటారు. సత్రం అని అంటారు. ఇంకా రాయాలంటే యాత్రికులు దీనిలో నివసించవచ్చు యాత్రికులు ఉచితంగానే దీనిలో నివాసం చేయవచ్చు అనమాట. ఏదైనా యాత్రకు వచ్చిన వాళ్ళు ఆ ధర్మశాల వారికి దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ నివసించాలనుకుంటూ ఒకరోజు అంటే ఉండాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఉచితంగానే వాళ్ళు అక్కడ నివాసం ఉండొచ్చు అనమాట. తర్వాత ఇవ్వబడిన విషయం ఏంటి? వ్యాకరణాంశాలు. ఈ వ్యాకరణాంశాలను గమనిద్దాం. ఒకసారి చూసినట్లయితే క్రింది వాక్యాల్లో సంధి పదాలను విడదీసి అవి ఏ సందో రాయమంటాడు. ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాక్యంలో ఉన్నటువంటి ఆ సంధి పదం ఏముందో దానిని గుర్తించాలి. సంధి పదాన్ని గుర్తించిన తర్వాత దాన్ని విడదీసి రాయాలంట. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇవ్వబడిన సంధి ఏంటి? పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇక్కడ ఇవ్వబడిన సంధి పదం ఏముంది గుర్తించారా మీరు? ఏది సంధి పదం అవుతుందో? సంధి పదం ఏంటంటే దేవాలయాలు. దేవాలయాలు అన్న పదాన్ని విడదీస్తే ఏమి రాస్తాం ఇక్కడ? దేవా ప్లస్ ఆలయాలు. దేవ ప్లస్ ఆలయం. దేవాలయం ఏ సంధి అవుతుంది? ఇది అందరికీ చాలా సుపరిచితమైనటువంటి సంధి. ఇది ఎగ్జామ్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, గమనించండి. ఎందుకంటే పాఠంలో ఉన్నటువంటి పాఠం వెనకమాల ఇవ్వబడిన వ్యాకరణాంశాల్లో ఉంది కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. దేవా ప్లస్ ఆలయాలు చాలా అందరికీ సుపరిచితమైనటువంటి ఉదాహరణ కూడా ఇది. దేవా ప్లస్ ఆలయాలు. ఈ దేవాలయాలు అనేటటువంటి పదం సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ఇవ్వబడినటువంటి వాక్యంలో ఉన్న సంధి పదం ఏంటో చూద్దాం. మధురలోని రామోద్యానములు చూపరుల మనస్సును ఆకట్టుకుంటాయి. మధురలోని రామోద్యానములు చూపరుల మనస్సును ఆకట్టుకుంటాయి. దీనిలో ఉన్నటువంటి సంధి పదం ఏముందో గమనిద్దాం. చూడండి, రామోద్యానములు అన్న పదానికి సంధి పదాన్ని గమనిద్దాం ఒక్కసారి. ఇక్కడ చూసినట్లయితే రమ్యోద్యానములు అన్నది సంధి పదం అనమాట. రమ్యోద్యానములు అన్న పదం సంధి పదం. దీనిని విడదీసి మనం సంధి ఏందో గుర్తిద్దాం. చూడండి, రమ్యోద్యానములు అన్న పదాన్ని విడదీస్తే రమ్య ప్లస్ ఉద్యానములు. రమ్య ప్లస్ ఉద్యానములు. ఇది ఏ సంధి అవుతుంది అంటే గుణసంధి అవుతుంది. గుణసంధి అవుతుంది. తర్వాత ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఏముంది? ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు. దీనిలో ఉన్నటువంటి సంధి పదం ఏంటంటే అశ్వారూఢుడు అనమాట. దీనిని మనం విడదీసి సంధి పదం రాద్దాం. చూడండి, అశ్వ ప్లస్ ఆరూఢుడు. అశ్వ ప్లస్ ఆరూఢుడు అన్న పదం. మరి ఇది ఏ సంధి అవుతుంది అంటే చూడండి, అశ్వ ప్లస్ ఆరాఢుడు. మరి ఇదే సంధి అవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి.
సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఈ పదం కానీ ఎగ్జామ్లో వస్తే ఇది ఎక్కడో కష్టమైన పదం, ఎక్కడ మనకి పాఠాల్లో కనపడలేదు అనుకోకుండా మనకి పాఠ్య భాగం వెనకాల ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పదాలు వచ్చినప్పుడు మీరు చాలా సులభతరంగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. తర్వాత ఇవ్వబడినటువంటి సంధి అది వాక్యం ఏముందో చూద్దాం. చూడండి, రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరపరు. రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరపరు అన్న పదంలో ఉన్నటువంటి సంధి పదం ఏంటి అంటే రాజాజ్ఞ. దీనిని మనం విడదీసినట్లయితే రాజా ప్లస్ ఆజ్ఞ, రాజా ప్లస్ ఆజ్ఞ, రాజా ప్లస్ ఆజ్ఞ. మరి ఇది ఏ సంధి అవుతుంది అంటే ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఈ విధంగా సంధి పదాలను మనం గుర్తించి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు రాయడానికి మనం ముందుగానే ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఎంతో ఉపయోగకరం ఉంటుంది. తర్వాత ఇవ్వబడింది ఏముంది చూడండి, బహువ్రీహి సమాసం గురించి ఇచ్చాడు. బహువ్రీహి సమాసం గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, వాటికి విగ్రహవాక్యాలు కూడా రాశారు, కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఒకసారి గమనిద్దాం. క్రింది సమాస పదాలను వాటి విగ్రహవాక్యాలను పరిశీలించమంటాడు. ఇక్కడ ఫస్ట్ ఇవ్వబడిన ఉదాహరణ ఏముంది, ఆజాన బాహుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. జానువుల వరకు బాహువులు కలవాడు అంటే మనం నిలబడి చేతులను ఈ విధంగా కిందకి సాపినప్పుడు మన చేతులు మోకాళ్ళ వరకు తగలడాన్ని జానువులు బాహువుల వరకు తగలడాన్ని తగులుతున్నటువంటి వ్యక్తిని ఆజాన బాహుడు అంటారు. ఆజాన బాహుడు అన్నదానికి విగ్రహవాక్యం ఏమి రాయాలి అంటే జానువుల వరకు బాహువుని కలిగినటువంటి వ్యక్తిని ఆజాన బాహుడు అంటారు. తర్వాత ఇవ్వబడినటువంటి మరొక పదం ముక్కంటి, 3 కన్నులు కలవాడు. ఈ ముక్కంటి అనే పదం మనకి ఎగ్జామ్లో ఇచ్చినట్లయితే మనం దీనికి రాయవలసినటువంటి విగ్రహవాక్యం ఏంటంటే 3 కన్నులు కలవాడు. మూడవ పదం ఏముంది, గరుడ వాహనుడు అన్నదానికి విగ్రహ వాక్యం ఏంటంటే గరుడు వాహనముగా కలవాడు. గరుడు అంటే మన ఈగల్ అంటారు కదా, ఆ ఈగల్ గ్రద్ద, దానిని వాహనముగా కలిగినటువంటి వాడు. చతుర్ముఖుడు, దీనికి విగ్రహవాక్యం ఏంటంటే 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి, పద్మము వంటి కన్నులు కలది. అయితే ఇక్కడ దీనికి వివరణ గమనించినప్పుడు మనకి ఇంకా బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి లక్షణం అర్థమవుతుంది. చూడండి, పై పదాలలో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యం లేదు. 2 పదాలలో మరొక పదం యొక్క అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి పదాలలో ఈ పద్మం అనే దానికి కానీ కన్నులు అనే దానికి కానీ ప్రాధాన్యత లేదు. కానీ ఈ పద్మము వంటి కన్నులు కలిగిన వారికే ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉంది ఈ సమాసం. అంటే సమాస పదంలో ఇవ్వబడిన 2 పదాలకు ప్రాధాన్యత లేకోకుండా అక్కడ లేనటువంటి వేరొక దానికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ సమాసానికి ఏమని పేరు తెలుసా? ఈ సమాసానికి ఉన్న లక్షణం ఏంటంటే అన్య పదానికి ప్రాధాన్యత కలిగినటువంటి సమాసంగా బహువ్రీహి సమాసాన్ని చెప్తారు. అన్యపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏది అన్నప్పుడు మనం ఈ బహువ్రీహి సమాసం, ఒకవేళ ఇదే బిట్టుగా కూడా రావచ్చు. అన్యపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏది? బహువ్రీహి సమాసం. అన్యపద ప్రాధాన్యం అంటే ఆ సమాస పదంలో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యత లేకోకుండా లేని వేరొక పదానికి, ఇదిగో చూడండి, మరో పదం యొక్క అర్థాన్ని అక్కడ స్ఫురింపజేస్తున్నట్లయితే దానినే బహువ్రీహి సమాసం అంటారు. గమనించండి, ఇక్కడ ఉదాహరణ మరొకటి ఇచ్చాడు. చక్రపాణి అనే సమాస పదంలో చక్రము అనే పదానికి ప్రాధాన్యత లేదు, పాణి అనే పదానికి కూడా ప్రాధాన్యత లేదు. కానీ ఏంటట, చక్రము పాణియందు కలిగిన వానికే, అక్కడ లేనటువంటి ఆ పదానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి అన్యపద ప్రాధాన్యం, అన్యపదం అంటే అక్కడ వేరొకటి అని, అన్యపదానికి ప్రాధాన్యత ఉన్నది. ఇట్లా సమాస పదాల ద్వారా వచ్చే మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఇది బహువ్రీహి సమాసానికి సంబంధించినటువంటి వివరణ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్తా చూడండి. బహువ్రీహి సమాసం అంటే సమాస పదంలో ఇవ్వబడినటువంటి పదాలకు కాకుండా అక్కడ లేని వేరొక పదానికి, అన్య పదానికి ప్రాధాన్యతనిస్తే అదే బహువ్రీహి సమాసం. గుర్తుపెట్టుకోండి, ఇదే బిట్టుగా కూడా రావచ్చు.
తర్వాత ఇవ్వబడిన విషయం ఏముందో చూద్దాం. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వీటికట మనం విగ్రహవాక్యం రాయాలి. అది ఏ సమాసం కూడా ఆ సమాసం పేరు రాయమంటుండు. యయాతి చరిత్ర, యయాతి యొక్క చరిత్ర. యయాతి చరిత్ర అనేది ఇది సమాస పదం. దీనికి విగ్రహవాక్యం రాశారు. విగ్రహవాక్యం రాస్తే ఏముంది? యయాతి యొక్క చరిత్ర. ఇది ఏ సమాసం అయింది అంటే షష్ఠీ తత్పురుష సమాసం. ఈ విధంగానే మనకి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. మనం వీటికి విగ్రహవాక్యం రాసి సమాస పదం కూడా సమాసం యొక్క పేరు కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంది. చూద్దాం. బ్రాహ్మణ భక్తి అన్న పదానికి మనం విగ్రహవాక్యం రాయాలి. బ్రాహ్మణ భక్తి అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే బ్రాహ్మణుల యందు భక్తి. బ్రాహ్మణుల యందు భక్తి అన్న పదం అన్న వాక్యం విగ్రహవాక్యం అవుతుంది. దీనికి మరి ఈ సమాసం పేరు ఏంటి అంటే సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. తర్వాత నీలవేణి అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే నీలమైన వేణి గలది. నీలమైన వేణి కలది. మరి ఇది ఏ సమాసం అవుతుంది? కలది అన్నది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కలది కలవడం అంటే ఇక్కడ అన్యపద ప్రాధాన్యత వచ్చింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. తర్వాత పుష్పగుచ్చము అన్న పదానికి విగ్రహవాక్యం రాసినట్లయితే పుష్పగుచ్చం అన్న పదానికి విగ్రహవాక్యం పుష్పముల యొక్క గుచ్చం. పుష్పముల యొక్క గుచ్చం. మరి ఇది ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత గోలకొండ పట్టణము అన్న పదానికి విగ్రహవాక్యం రాసినట్లయితే గోలకొండ అనే పేరు గల పట్టణం. గోలకొండ అనే పేరు గల పట్టణం అని విగ్రహవాక్యం రాయాలి. పేరు వచ్చింది అంటే ఇది సంభావన పూర్వపద కర్మధార్య సమాసం. సంభావన పూర్వపద కర్మధార్య సమాసం అవుతుంది. తర్వాత గరళకంఠుడు అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే గరళకంఠుడు అన్న పదానికి విగ్రహవాక్యం ఏం రాయొచ్చు అంటే గరళము కంఠమున కలవాడు. గరళమును కంఠమున కలవాడు. ఇది ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం. తర్వాత ఇవ్వబడినటువంటి మరొక పదం ఏముంది? సుందరాకారములు అన్న పదానికి విగ్రహ వాక్యం రాస్తే సుందరములైన ఆకారములు. సుందరములైన ఆకారములు. దీనికి విగ్రహవాక్యం ఏంటంటే విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం అవుతుంది. ఈ సమాసం పేరు. తర్వాత ఇవ్వబడిన పదం దయాంతరంగుడు అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే దయతో కూడిన అంతరంగము కలవాడు. దయతో కూడిన అంతరంగం కలవాడు. ఇది కూడా బహువ్రీహి సమాసమే అవుతుంది. సమాసం అవుతుంది. తర్వాత ఇవ్వబడినటువంటి చివరి పదం ఏముంది? అందచందములు అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే అందచందములు అన్న పదానికి విగ్రహవాక్యం అందమును చందమును. దీనికి మరి సమాసం పేరు ఏంటంటే ఈ సమాసం పేరు రెండు పదాలకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇక్కడ ద్వంద్వ సమాసం. మరి ఈ సమాసాలు గబగబా రాసేసారు. మాకు వీటి వివరణ ఏ విధంగా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే గమనించండి, ఈ సమాసాలకు సంబంధించినటువంటి విషయం, అసలు సమాసం అంటే ఏంటి, దానికి విగ్రహవాక్యం ఎందుకు రాయాలి, సమాసం అంటే ఏంటి, విగ్రహవాక్యం అంటే ఏంటి, ప్రత్యయం అంటే ఏంటి,
ప్రత్యయం అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి సమాచారం చాలా సులభతరంగా అర్థమయ్యే విధంగా వీడియోలో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో వీటి లింక్ ఉంది. మీరు వీటిని వినాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా వినండి. ఇది సమాసాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఇవ్వబడిన సమాచారం. తర్వాత మూడో విషయం ఏముంది, ఇక్కడ క్రింది వాక్యాలను వ్యవహార భాషలోనికి మార్చమంటండి. ఇక్కడ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ఆ వాక్యాన్ని వ్యవహారిక భాషలోకి మార్చడం జరిగింది. వ్యవహారిక భాషలోకి అంటే చాలా రకాల భాషలు ఉంటాయి. అంటే గ్రాంథిక భాష, ప్రామాణిక భాష, శిష్ట భాష, వ్యవహారిక భాష అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని పదాలు కొద్దిగా ప్రామాణిక వాక్యంలో ఉన్నవి వ్యవహారిక భాషలో, అంటే మనకి పండిత పామర జనానికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా మాట్లాడే మన వ్యవహారిక భాష ఉంటుంది కదా, వాటిలోకి ఇంకా సులభతరంగా ఉండే విధంగా అక్కడ ఇవ్వబడిన వాక్యాన్ని మార్చమంటుండు. అది ఏ విధంగా ఉంది వీటిని మార్చడానికి చూద్దాం. మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి మాత్రం ఈ వాక్యాలు వీటిల్లో నుంచి రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పదజాలం వ్యాకరణ విషయాలను దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వీటిని ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాక్యాన్ని నేను చదువుతున్నాను. పట్టణము అలంకారముగా నుండుటకు అందరూ ఉత్సాహముతో పాటుపడిరి. పట్టణము అలంకారముగా నుండుటకు అందరూ ఉత్సాహముతో పాటుపడిరి అన్న పదాన్నిచ్చి దీన్ని ఆల్రెడీ రాసి ఇవ్వడం జరిగింది. వ్యవహారిక భాషలో ఏమి రాశారు చూడండి. పట్టణము అలంకారంగా ఉండటానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు. మరి దీనికి తేడా ఏముంది? పట్టణము అని ఇక్కడ కొద్దిగా ప్రామాణికంగా మాట్లాడడం జరిగింది. మనం ఏంటి మామూలుగా వ్యవహారికంగా మనం అంటే మాటల రూపంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఎట్లయితే పట్టణము అని ఇంతగా సాగదీసి మాట్లాడుకోకుండా పట్టణం అలంకారముగా అన్నప్పుడు ఈ మూదీసి అలంకారంగా ఉండటానికి, నుండుటకు అని ఇక్కడ మరి ప్రామాణికంగా ఇవ్వడం జరిగింది. ఉండటానికి అందరూ ఉత్సాహముతో అన్నాడు. ఇక్కడ మనం సింపుల్గా ఉత్సాహంతో పాటుపడ్డారు అని ఈ విధంగా వ్యవహారిక అంటే మనం ఇంకా సరళంగా చేసి రాయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇవ్వబడిన మరొక ఉదాహరణ ఉంది. దీన్ని మనం చూద్దాం. చూడండి, ఈ మందిరమునందే పారసీకపు రాయబారికిని అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేసిరి. ఈ మందిరమునందే పారసీకపు రాయబారికిని అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేయబడింది. మరి దీనికి మనం వ్యవహారిక భాషలోనికి దీన్ని మార్చి రాసినట్లయితే ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ దీన్ని నేను వ్యవహారిక భాషలో ఇక్కడ రాసిన చూడండి. ఈ మందిరంలోనే పారసీక రాయబారికి అతడి అనుచర వర్గానికి బస ఏర్పాటు చేశారు. ఈ విధంగా రాయాలన్నమాట. తర్వాత ఇవ్వబడిన పదం ఏంటి? నీటి కాలువలు జలాశయములు జలపాతములు ఆ చెరువు గొల్పుచుండెను అన్న వాక్యానికి మనం వ్యవహారిక భాషలో రాద్దాం. చూడండి, నీటి కాలువలు, జలాశయాలు, జలపాతాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం, ఆ చెరువు గొల్పుచుండెను అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కొద్దిగా ప్రామాణికంగా ఇవ్వబడిన దాన్ని మనం వ్యవహారికంలోనికి మారుస్తున్నాం అందరికీ అర్థమయ్యే విధంగా. నీటి కాలువలు, జలాశయాలు, జలపాతాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తర్వాత ఇవ్వబడినటువంటి వాక్యం, పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీయు లోపలి కోటలో నుండుచుండెను. ఈ పదానికి ఈ వాక్యాన్ని వ్యవహారికంలో రాద్దాం. చూడండి, పెద్ద అధికారుల మందిరాలన్నీయు, పెద్ద అధికారుల మందిరాలన్నీయు లోపలి కోటలో ఉంటాయి. ఈ విధంగా రాయాలి. తర్వాత ఇవ్వబడిన వాక్యం, వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే కదా. దీనిని వ్యవహారిక భాషలో రాస్తే వజ్రాలకు గోల్కొండ పుట్టిల్లే కదా. వజ్రాలకు గోలకొండ
గోలకొండ కాకుండా ఇక్కడ వ్యవహారికంలో రాస్తున్నప్పుడు గోల్కొండ పుట్టిల్లే కదా, పుట్టిల్లే కదా, ఈ విధంగా రాయాలి. తర్వాత పట్టణంలోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. పట్టణంలోనికి, గోల్కొండ పట్టణంలోని గంట సరికంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. గమనించండి, ఈ బంజారా దర్వాజా అనేది మనకి ఇందాక ఒక పదాన్ని విస్తరించి రాయమని ఇచ్చినప్పుడు కూడా రావడం జరిగింది ఈ పదం. దీనిని వ్యవహారిక భాషలో రాస్తున్నాను చూడండి. పట్టణంలోనికి సరికంత, పట్టణంలోనికి సరుకంత బంజారా దర్వాజా నుండి వస్తుంటుంది. ఈ విధంగా వ్యవహారికంలోనికి రాయాలి. ఇది మిత్రులారా గోల్కొండ పాఠంలో ఇవ్వబడినటువంటి వ్యాకరణాంశాలు మరియు పదజాలంకు సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ డాష్లు మొత్తం మనం పూరించడం జరిగింది. ఖాళీలను పూరించి వీటిని రాసాం. వీటిని మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లు వీటిని ఈ ఖాళీలు మొత్తం పూరించండి. ఇవే మీకు పరీక్షలో వచ్చినప్పుడు తప్పకుండా బీట్ చేయగలుగుతారు, మార్కు కొట్టేయగలుగుతారు. ధన్యవాదాలు.